వెల్కమ్ టు మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. వైసీపీ ఏమైనా నీదా పట్టరాని కోపంతో జగన్ ఏం చేశారంటే అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా విషయాలు తెలుసుకుంటారు. అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఈ మ్యాటర్లోకి వెళ్తే వైసీపీ పార్టీ రాజధాని విషయంలో మాట మార్చినట్లుగా తెలుస్తుంది. వైసీపీలో కీలకమైన నేతగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరిలో 2 రోజుల క్రితం నిర్వహించిన ఒక సమావేశంలో రాజధాని అమరావతి పైన ప్రశ్నించగా ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేత సజ్జలు చెప్పినటువంటి వ్యాఖ్యలు మాజీ సీఎం జగన్ కోపం తెప్పించేలా చేశాయి. మరి వాటి గురించి చూద్దాం. అమరావతి భవిష్యత్ అంతా కూడా సీఎం చంద్రబాబు చేతుల్లోనే ఉందని, ఇంకా 3 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ లోపే అమరావతి అభివృద్ధి చేసి ఎక్కడా కదలకుండా చూసుకోవాలంటూ మాట్లాడారు. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలకు ఇతర ఆలోచనలు రాకుండా ఉండేలా చేయాలని, ఇదంతా చంద్రబాబు చేతుల్లోనే ఉందని, వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా రాజధాని అమరావతి నుంచి పరిపాలన కొనసాగిస్తారని, అలాగే రాజధాని ప్రాంతంలో రైతులకు ఫ్లాట్లను అభివృద్ధి చేస్తామంటూ మాట్లాడారు. విజయవాడ గుంటూరు మధ్య ఒక పెద్ద మహానగరాన్ని అభివృద్ధి చేస్తామంటూ తెలిపారు. అయితే రాజధాని నిర్మాణం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేయకూడదనేది అదే మా నాయకుడు అభిమతం అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ విషయాలపైన కూటమి అనుకూల మీడియా వైఎస్ జనాగ్ర రాజధాని జగన్ రాజధాని విషయంలో యూటర్న్ తీసుకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలకు వైసీపీ సొంత మీడియా కూడా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఈ అభిప్రాయం వైసీపీ పార్టీ అధినేత జగన్దా లేకపోతే సజ్జల రామకృష్ణ వ్యక్తిగతమా అటువంటి అనుమానాలు మొదలవుతున్నాయి. అమరావతి పైన సజ్జల మాటల్ని జగన్ పరిశీలించారట. ఆయన మాటలు విన్న తర్వాత వైఎస్ జగన్ సజ్జల మీద ఫైర్ అయినట్లు తెలిసింది. ఇప్పుడిప్పుడే వైసీపీ పార్టీ పుంజుకుంటుంది. ఇలాంటి సమయంలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు అవసరమా అనే ఆలోచనలో వైఎస్ జగన్ ఉన్నారు. రాజధాని అనే అంశం చాలా కీలకమైన అంశం. వాటిపైన ఏదైనా ఉంటే తానే మాట్లాడతానని, మీకేం పని అంటూ సజ్జల పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్లు తెలిసింది. ఇలా మాట్లాడితే ఇక తానెందుకు అంటూ జగన్ సజ్జలను నిలదీసినట్లు విశ్వసనీయమైన వర్గాల నుంచి వినిపిస్తున్న మాట్లాడిన విషయంలో మంచి చెడులు సమస్య కాదని, తనకు చెప్పకుండా సొంత అభిప్రాయాలను కూడా వైసీపీ ఖాతాలో వేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నట్లు వినిపిస్తున్నాయి. కేవలం వైసీపీ అంటే సజ్జలని అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారనే విధంగా ఫిర్యాదులకు కూడా జగన్ వద్దకు చాలానే వెళ్ళినట్లు తెలిసింది. ఇప్పుడు ఆ ఫిర్యాదులకు మరింత బలం చేకూర్చేలా సజ్జల రామకృష్ణారెడ్డి వివరించిన తీరు చూస్తే జగన్కు అర్థమవుతుంది. వైసీపీ హయాంలో అమరావతిని నిర్ణయం ఎంతటి వివాదాస్పదంగా మారిందో తెలిసిందే. 3 రాజధానులంటూ ప్రతిపాదన తీసుకొచ్చిన ప్రజలకు నచ్చలేదు. అప్పుడు కూడా రాజధాని పైన భారీగా ఖర్చు చేయకూడదని జగన్ అభిప్రాయం. ఇటీవల మీడియా సమావేశంలో కూడా గుంటూరు విజయవాడ మధ్య ఏదైనా అభివృద్ధి జరిగితే దానికి ఏదే రాజధానిగా అభివృద్ధి చెందుతుందంటూ మాట్లాడారు. ఇంకా ఏదైనా రాజధాని విషయంలో చెప్పాలనుకుంటే సమయం సందర్భం చూసుకొని మాట్లాడతానంటూ వెల్లడించారు. కానీ సజ్జలు మాత్రం జగన్ కంటే తానే ఎక్కువ అన్నట్లుగా అమరావతి పైన మాట్లాడారు. అలాగే వైసీపీలో గత కొంతకాలంగా సీనియర్ నాయకులు సజ్జల తీరుపైన జగన్కి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఆయన తీరులో మార్పు లేదు. ఇవన్నీ కూడా చివరికి వైసీపీ పార్టీకి జగన్కి నష్టం తీసుకొస్తాయనే అభిప్రాయం పార్టీలో ఉంది. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన మాధవ అంబటి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.